నా పేరు శ్రీహరి, మాది కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామం. నేను 420 బస్తాలు పెట్టానండి. ఇది గత సంవత్సరం జనవరి 19వ తారీఖు జరిగింది. తర్వాత జూన్ నెలలో దీనికి అచ్చెన్నాయుడు గారి సమక్షంలో ఈ అగ్రిమెంట్ అనేది జరిగింది. 7,000 కాడికి ఇస్తామని. కాకపోతే మొన్న జరిగిన మీటింగ్లో కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కూర్చుని ఇన్సూరెన్స్ వాళ్ళతో మీటింగ్ జరిగిన తర్వాత మాకు చెప్పింది ఏంటంటే, ప్రస్తుతం కొంత అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ ఇప్పుడు తీసుకోండి, రైతులుగా మీరు ముందు ఆ అమౌంట్ తీసుకుని మీ అవసరాలను గడుపు. ఈరోజు మాకున్న పరిస్థితుల్లో మేము చేసిన అప్పులకి మీరు ఇచ్చే 2 లక్షల రూపాయలు నాకు 4 లక్షలు వస్తుంది అనుకోండి. 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఇస్తే నేను ఒక మనిషికి కడితే మిగిలిన అప్పుల వాళ్ళు మా మీదకే ఒత్తిడి ఎక్కువైపోతుందండి. అలా కాకుండా మాకు ఇచ్చే 7,000 మీరు గవర్నమెంట్ నుంచి ఇస్తారో, ఇన్సూరెన్స్ నుంచి ఇస్తారో, ఒకసారిగా మాకు అమౌంట్ అనేది ఇస్తే మాకు ఉపయోగపడుతుంది. కానీ ఇది లేకపోతే ఈ రైతులు ఒత్తిడికి ఎక్కువ గురవుతారండి. అది మీరు ప్రభుత్వం గమనించి దానికి మీరు సహకరించి మాకు ఆ 7,000 కాడికి తొందరలో ఇంపించాలి. ఇప్పటికీ కాలయాపన జరిగి సంవత్సరంన్నర అయిపోయిందండి. సంవత్సరంన్నర నుంచి ఇంకా జరుగుతుంది టైం అంటున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతుంది. ఫైనాన్షియల్ ఇయర్ లోపు 15 కోట్లు వచ్చిందని మాకు చెప్తున్నారు. ఆ రోజు ఒప్పందం ప్రకారం శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ వారికి ఏమి ఇవ్వము, మొత్తం మీకు వస్తుందని చెప్పారు. మళ్ళీ కాకపోతే ఈరోజు 10 కోట్లు వాళ్ళకి వెళ్ళాల్సిందే కంపల్సరీ అని చెప్తున్నారు. దీని విషయంలో ఎవరికి ఇచ్చినా కానీ మాకు కావాల్సింది మా 7,000 మాకు ఇవ్వాలి. అంతవరకు మాకు న్యాయం జరిగేటట్టు చూడవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.